ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు ఇందువారం లేదా సోమవారం, చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ఈశ్వర ప్రీతికరమైనటువంటి రోజు. భస్మ అభిషేకం, దాని ఫలితాల గురించి శ్రీరస్తు అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం. ఈరోజు తిథి శుద్ధ నవమి, మధ్యాహ్నం 3:50 వరకు ఉంది. అనంతరం తిథి శుద్ధ దశమి. నక్షత్రం స్వాతి, రాత్రి 10:09 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి కుజుల సంచారం వృషభ క్షేత్రంలో, రవి సంచారం మిథున క్షేత్రంలో, బుధ శుక్రుల సంచారం కర్కాటక క్షేత్రంలో, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, తులాక్షేత్రంలో చంద్ర సంచారం, శని వక్రస్థితి కుంభక్షేత్రంలో, స్వక్షేత్ర స్థితి మూల త్రికోణ స్థితి, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు యథాతథంగా కొనసాగుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు సద్వినియోగపరుచుకుని తద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ప్రగతి కొనసాగుతుంది. ఆందోళనకర పరిస్థితులు నియంత్రించి విజయాలు పొందగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని పెంపొందింపచేస్తాయి. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. విద్యార్థులకి సూక్ష్మతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి గుర్తింపును తెచ్చిపెడతాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని, అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అభివృద్ధి ఆర్థికంగా ఉన్నప్పటికీ ఆస్వాదించలేకపోతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు విఘ్నాలతో కూడిన విజయాల్ని కలిగిస్తాయి. మనస్పర్ధలు ఇతరులతో పెరుగుతాయి. సంభాషణల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు మాత్రం సులభతరమవుతాయి. అభివృద్ధి కార్యక్రమాలు మహిళలకు కలిసి వస్తాయి. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా కలిసి వస్తాయి. అయినప్పటికీ ఆందోళన సమాంతరంగా కొనసాగుతుంది. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. ఆశించినటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారు మెల్లమెల్లగా పూర్తి చేయగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని, అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకర్షణీయమైనటువంటి పథకాల ద్వారా వ్యాపారపరమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాలు విద్యార్థులు కొనసాగించగలుగుతారు. మహిళలకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆశించినటువంటి కార్యక్రమాలు యథావిధిగా పూర్తి చేసి విజయాలు కూడా పొందగలుగుతారు. మనస్పర్ధలు ఉన్నప్పటికీ కార్యక్రమాల్లో వేగం అనుకూలతను పెంచుతుంది. సంభాషణ ద్వారా సమస్యలు పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. ఆరోగ్యం పర్వాలేదు. నూతన బాధ్యతలు వ్యవసాయ రంగం వారికి పెరుగుతాయి. అనుకోనటువంటి సంఘటనల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు వైద్య వృత్తి వారు పరిష్కరించుకోగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి కీలక బాధ్యతలు పెరుగుతాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని, అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. నూతన కార్యక్రమాలు వృత్తిపరంగా ప్రారంభించగలుగుతారు.
సందర్భోచిత నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అయినప్పటికీ శ్రమతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా అంతిమ విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. మంచి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో మెల్లమెల్లగా కలిసి వస్తాయి. భూ సంబంధిత లావాదేవీలు సద్వినియోగపరుచుకోగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన బాధ్యతలు మహిళలకు పెరుగుతాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు విద్యార్థులకి పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత కొనసాగుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విజయాలు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో అనుకూలత సాధించగలుగుతారు. వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపార సంబంధిత లావాదేవీల విషయంలో ఆకస్మిక వ్యయం ఉన్నప్పటికీ అనుకూలత కూడా సమాంతరంగా పెంపొందింపచేసుకోగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి పెరుగుతుంది. క్రీడారంగం వారికి ప్రత్యర్థులతో పోటీ తగ్గుతుంది. కార్యక్రమాల్లో వేగాన్ని పెంపొందింపచేసుకునేటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అనుకూలత వృత్తిపరంగా కొనసాగుతుంది. ఆర్థిక విజయాలు వైద్య వృత్తి వారికి ఆనందానికి దారితీస్తాయి. న్యాయవాద వృత్తి వారికి క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత కొనసాగుతుంది. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాల్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో లభిస్తాయి. శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. అదృష్ట సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో చోటు చేసుకుంటాయి. గృహంలో ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించగలుగుతారు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. స్థిరమైనటువంటి చిత్తంతో కార్యక్రమాలు ప్రారంభించి అనుకూలత సాధించగలుగుతారు. పట్టుదల పెరుగుతుంది. మహిళలకు అత్యంత అనుకూల కాలం. విలువైనటువంటి కార్యకలాపాలు ఉత్తమ వాతావరణంలో ప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి పెరుగుతుంది. క్రీడారంగం వారికి గెలుపు తథ్యం. చేపట్టినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక పరాజయాలు ఉన్నప్పటికీ మెరుగైనటువంటి అవకాశాలు కూడా సమాంతరంగా పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాల్ని చవిచూస్తారు. ఆశించినటువంటి కార్యక్రమాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు స్వభావం, తొందరపాటు నిర్ణయాలు సమస్యలుగా మారతాయి. కాబట్టి జాగ్రత్త తప్పనిసరి. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా, వ్యాపారంగా వారికి ఉంటాయి. అనుకోని సంఘటన ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత న్యాయవాద వృత్తి వారిని వేధిస్తుంది. వైద్య వృత్తి వారికి పొరపాట్లు దొరుకుతాయి. అపవాదులు మహిళలకు ఏర్పడేటువంటి సంఘటనలు ఉంటాయి. మనస్థైర్యంతో కూడినటువంటి కార్యకలాపాలు మాత్రమే విజయాలకి దారితీస్తాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆసక్తితో కూడినటువంటి అంశాలు ఆర్థిక పరంగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. వివాహాది శుభకార్యాలకై తహతహ పెరుగుతుంది. గృహ నిర్మాణాది కార్యకలాపాలపై కూడా మక్కువ పెరుగుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అనిశ్చిత పరిస్థితుల్ని అవలీలగా ఎదుర్కోగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో సమస్యలు ఏర్పడినప్పటికీ పరిష్కరించుకోగలుగుతారు. ఆధ్యాత్మిక చింతన మహిళలకు పెరుగుతుంది. అభివృద్ధి ఆర్థికంగా, వ్యాపారంగా వారికి కలిసి వస్తుంది. విద్యార్థులకి సూక్ష్మతతో కూడినటువంటి విజయాలు బలాన్ని కలిగిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు
సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు, ఆకస్మిక పరాజయాలు సమాంతరంగా ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నేర్పరితనం తప్పనిసరి. అనుచిత పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ మెరుగైనటువంటి అవకాశాలు కూడా సద్వినియోగపరచుకోగలుగుతారు. కార్యకలాపాలు సజావుగా పూర్తి చేయాలనేటువంటి పద్ధతులు అవలంబించగలుగుతారు. విద్యార్థులకి క్రమశిక్షణ తగ్గుతుంది. మహిళలకు ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. దైనందిన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయలేకపోతారు. మంచి అవకాశాలు వ్యాపారంగం వరకు లభించినప్పటికీ అనుకున్నటువంటి సంఘటన ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత సమస్యలుగా మారుతుంది. క్రమశిక్షణ వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు క్రమక్రమంగా లభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని, అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ అనంత పద్మనాభ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విఘ్నాలు చోటు చేసుకున్నప్పటికీ అంతిమ విజయాలు పట్టుదలతో సాధించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థికంగా కలిసి వస్తుంది. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. క్రమశిక్షణతో రాణించి తద్వారా ఉత్తమ విజయాలకే చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలతని పెంచుతాయి. ఆరోగ్యం పదిలం. నూతన బాధ్యతలు వ్యవసాయ రంగం వారికి పెరుగుతాయి. ఆర్థిక విధి విధానాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు సద్వినియోగపరచుకోగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకుని తద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు ఇప్పుడు పొందగలుగుతారు. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని, అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆందోళనకర పరిస్థితులు కూడా సమాంతరంగా కొనసాగుతాయి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది. శ్రమతో కూడినటువంటి విజయాలు మాత్రమే పొందగలుగుతారు. మానసిక చిరాకులు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత కూడా ఉంటుంది. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ ఆలస్యంగా నెరవేర్చగలుగుతారు. వ్యాపార రంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. పోటీతత్వం పెరుగుతుంది. ఆశించినటువంటి కార్యకలాపాలు త్వరితగతిని పూర్తి చేయలేకపోతారు. విద్యార్థులకి అనిశ్చితి స్వభావం కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు పొందలేకపోతారు. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని, అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రద్ధతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. దూకుడు స్వభావంతో నిర్ణయాలు తీసుకున్నప్పటికీ అనుకూలిస్తాయి. నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కూడా కలిసి వస్తుంది. ఆశించినటువంటి కార్యకలాపాలు గృహరీత్యా అనుకూలతని పెంచుతాయి. మహిళలకు అనుకూలత ప్రారంభమవుతుంది. ధైర్య సాహసాలు పెరుగుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని, అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారు మానసిక ప్రశాంతతతో కూడినటువంటి విజయాలు పొందాలని, కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేసి ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించాలని,
గృహ విషయాల్లో అనుకూలత పొందాలని, మంచి నిర్ణయాల ద్వారా వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఎదుగుదల సాధించాలని సోమవారం సందర్భంగా ఈశ్వరుణ్ణి స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. జన్మ జన్మాంతర పాపాల వల్ల మనం ఏ పని ప్రారంభించినా ఆ పనిలో ఆటంకాలు ఎక్కువగా ఎదురవుతున్నప్పుడు జన్మ జన్మాంతర పాపాలన్నీ తొలగింపజేసుకుని పాప కర్మల నుంచి విముక్తిని ప్రసాదింపజేసేదే శివుడి అభిషేకం. పరమేశ్వరుడికి భస్మ జలాలతో అభిషేకం చేయటం ద్వారా శివానుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. పరమేశ్వరుడికి భస్మాభిషేకం ఎలా చేయాలంటే, సోమవారం సూర్యుడు అస్తమించే సమయంలో ప్రదోషకాలంలో గృహంలో కానీ లేదా దేవాలయానికి సమీపంలో కానీ లేదా నదీ తీరం దగ్గరలో కానీ ఎక్కడైనా సరే 2 అంగుళాలకు మించని చిన్న శివలింగాన్ని ఏర్పాటు చేసుకొని ఆ శివలింగానికి విభూతి కలిపిన నీటితో అభిషేకం చేయాలి. భస్మ జలాలతో శివుడికి అభిషేకం చేసే ముందు మమ ఇహజన్మాని పూర్వజన్మాని జన్మాంతర కృత పాపక్షయార్థం పరమేశ్వర సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం ప్రదోషకాలే భస్మాభిషేకం కరిష్యే అని సంకల్పం చెప్పుకొని ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు చదువుతూ భస్మ జలాలతో అభిషేకం చేయాలి. ఇలా సోమవారం రోజు ప్రదోషకాలంలో పరమేశ్వరుడికి భస్మ జలాలతో అభిషేకం చేసినట్లయితే పూర్వజన్మ కర్మ ఫలితాల వల్ల ఏర్పడే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని కార్యసిద్ధిని పొందవచ్చు. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. రాజస్థానంలో పనిచేసేది ఒక ఆవిడ, వృద్ధురాలు అయిపోయింది. ఆమెకి గూని, ఆమె ఇంకా పెద్ద పని చేయలేకపోతోందని ఆ స్థానంలో ఉద్యోగంలోంచి తొలగించారు. ఆమె ఇంకా పెద్దదాన్ని అయిపోయాను, కనీసం భగవత్ సేవ చేసుకుందామని ఈ గుడికి వచ్చి ఏదో ఓ బట్ట చేత్తో పట్టుకుని గుడి తుడుస్తోంది. ఈ కణికన్నన్ గురువుగారికి కావలసిన దర్భలు నీళ్లు అవి ఏవో పట్టుకొచ్చి ఇచ్చాడు. ఇచ్చి అలా వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే ఈవిడ్ని చూశాడు. అమ్మమ్మమ్మమ్మమ్మ ఎంత సేవ చేస్తోందిరా, మా గురువుగారు ఈ దేవాలయంలో స్వామిని సేవిస్తారని మా గురువుగారి సంతోషం కోసం గుడి తుడుస్తోంది. అలా అంటూ ఆయన గూని ముట్టుకున్నాడు. ముట్టుకోగానే ఆమెకి గూని పోయి యవ్వనంలో ఉన్న అత్యంత సుందరమైన స్త్రీగా మారిపోయింది. ఈ విషయం రాజుగారికి తెలిసింది, పల్లవరాజు గారికి. కణికన్నన్ని పిలవమన్నాడు. ఆయన సభకి వెళ్ళాడు. నేను వృద్ధుడిని అయిపోయాను, నువ్వు ఒక వృద్ధురాలు గూనితో ఉన్నావిడ్ని నేను ఉద్యోగంలోంచి తీసేసినవిడ్ని ముట్టుకున్నావుట, యవ్వనంలోకి వెళ్ళిపోయి సుందరమైన స్త్రీ అయిందిట, నన్ను కూడా ముట్టుకుని నాకు యవ్వనాన్ని అన్నాడు. అంటే ఆయన అన్నాడు, నేను ఇవ్వడం ఏమిటి, నేను ఎప్పుడు మా గురువుగారిని స్మరిస్తూ ఉంటాను. మా గురువుగారు సంతోషించడానికి సేవ చేసింది అన్న సంతోషంతో ఆమెను ముట్టుకున్నాను, ఆమెకి గూనిపోయింది. అది మా గురువుగారి శక్తి, నా శక్తి కాదు. నేనేం శక్తి గలవాడిని కాను, నా గురువు అనుగ్రహం నాలో ప్రవేశించింది ఆ సమయంలో. అందుకని నేను చెయ్యలేను. అయితే మీ గురువునే అడుగుతాను, మీ గురువుని పిలిపిస్తాను సభకన్నాడు. ఆయన అన్నాడు, ఇన్నేళ్ల నుంచి చూస్తున్నావు కదా, మా గురువుగారు ఎప్పుడైనా రాజ్యసభలకు వచ్చారా? రాజుల దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలని అడిగారా? ఎవరినైనా ఆశ్రయించారా? నీకు ఇంకా మా గురువుగారు ఏంటో అర్థం కాలేదా? ఆయనకి భగవంతుడు తప్ప ఏమీ అక్కర్లా, నాకు మా గురువుగారు తప్ప ఏమీ అక్కర్లా. అందుకని ఆయన రాడు ఈ సభకి. ఆయన నిన్నేం ఆశ్రయించాడు, నీ దగ్గర ఏం పుచ్చుకోడు, నీకు అటువంటి ఉపకారాలు చేయడు. అవి నువ్వు భోగాలు అనుభవించడం కోసం అని చెప్పి నీకు యవ్వనం ఇమ్మంటే మా గురువుగారు ఏమి ఇవ్వరు. అలాగా ఓహో గొప్ప గురువు గొప్ప శిష్యుడు బయలుదేరారులే మా రాజ్యంలో, మీ గురువు సంగతి నాకు తెలియదు, నేను మాట్లాడలేదు, నీతో మాట్లాడాను, నువ్వు ఇలా పెడసరంగా మాట్లాడావు, నీకు దేశ బహిష్కారం వేస్తున్నాను, ఈ క్షణంలో రాజ్యం విడిచిపెట్టి వెళ్ళిపోన్నాడు. కణికన్నన్ తిన్నగా దేవాలయానికి వెళ్ళాడు. అక్కడ గురువుగారు దేవాలయంలో పరమేశ్వరుడికి సేవ చేస్తున్నాడు. వెళ్ళి గురువుగారి దగ్గర నిలబడి, గురువుగారు నన్ను రాజుగారు దేశ బహిష్కారం వేశారు, వెళ్ళిపోమన్నారండి రాజ్యం విడిచి. ఎందుకు వెళ్ళిపోమన్నారు రా అన్నారు. ఈ కథ అంతా చెప్పాడు. గురువుగారు ఎక్కడికి వెళ్ళిపోతే ఏమిటి గురువుగారు, నాకు మీ స్మరణ చాలు, మీ భక్తి చాలు, మీరు ఎప్పుడూ ఇక్కడే ఉంటారు, నన్ను మీరు రక్షిస్తూ ఉంటారు, నాకు సెలవిప్పించండి గురువుగారు, నేను వెళ్ళొస్తానన్నాడు. అంటే ఈ ఆళ్వారు లేచి నిలబడ్డారు.
నిలబడి చిత్రం ఏమిటంటే నేను వెళ్ళిపోతున్నానని చెప్పలేదు భగవంతుడితో. శిష్యుడు గురువుకి చెప్పాడు, గురువు భగవంతుడి వైపు తిరిగాడు. తిరిగి కణికన్నను వెళ్ళిపోతున్నట్ట అన్నాడు. నేను వెళ్ళిపోతానని లేదు, కణికన్నను వెళ్ళిపోతాట. ఆహా అన్నాడు స్వామి. ఆహా ఏంటి? కణికన్నను వెళ్ళిపోతే నేను వెళ్ళిపోతాను, ఎందుకంటే శిష్యుడిని వదిలి నేను ఉండలేను. కణికన్నతో నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. అయితే నేను వచ్చేస్తానని భగవంతుడు లేచిపోయాడు. లేచిపోతే ఆయన అన్నాడు, నువ్వు వచ్చేస్తావు బాగానే ఉంది, కానీ నీకు అలవాటు ఉంది, ఎక్కడ పడితే అక్కడ పడుకుంటూ ఉంటావు ఈ శేషపర్యంకం వేసుకొని. ఇప్పుడు నేను ఎక్కడ మోయను దాన్ని? అది భూమిని మోసే శేషుడు, కానీ నేను మోయలేను. నీ పరుపును చుట్టుకుని చంకలో పెట్టుకు రా వెనకాల అయితే అన్నాడు. శాసించాడు భగవంతుడిని. ఆయన శేషుడిని చుట్టుకుని చంకలో పెట్టుకుని లక్ష్మీదేవి వెనకాతలు వస్తుంటే నించున్నాడు. కణికన్నన్ పదన్నాడు. కణికన్నన్ ముందు నడుస్తున్నాడు, వెనక గురువుగారు వెళ్ళిపోతున్నారు. గురువుగారి వెనకాతల శిష్యుడు కాదు, శిష్యుడు వెళ్ళిపోతున్నాడు రాజ్యం వదిలి. శిష్యుడి వెనక గురువుగారు వెళ్ళిపోతున్నారు. గురువుగారి వెనకాతల శేషుడిని చంకలో పెట్టుకుని ఈయన వెళ్ళిపోతున్నాడు నారాయణమూర్తి, వెనక లక్ష్మీదేవి వెళ్ళిపోతోంది. చీకటి పడుతోంది, పాలార్న గడ్డొచ్చింది. అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామి అన్నారు, ఇప్పుడు రామావతారంలో నడిచానయ్యా, బాగానే ఉందనుకో, నీ శిష్యుడి మీద ప్రేమ, నువ్వు వెళ్ళిపోతున్నావు, మీ శిష్యుడు వెళ్ళిపోతున్నాడు, నేను వస్తున్నాను, వెనక లక్ష్మీదేవి వస్తోంది, కానీ చీకటి పడిపోయింది కదా, ఈ చీకట్లో ఎందుకు వచ్చిన ప్రారంభం, ఈ నడక గబుక్కుని ఎక్కడో ఏవో ఉంటాయి, కాస్త చల్లటి గాలి వేస్తోంది, నదీ తీరం కదా, ఇక్కడ పడుకుందాం ఇవాళ రాత్రికి అన్నాడు. ఆయన కణికన్నను వంక చూశాడు. కణికన్నను అన్నాడు, ఇది బాగానే ఉంది గురువుగారు, ఇక్కడ పడుకుందాం అన్నాడు. అయితే పడుకో అన్నాడు. శిష్యుడు పడుకున్నాడు, గురువుగారు పడుకున్నారు, స్వామివారు నించున్నారు. నీ పక్కేసు పడుకో అన్నారు. అంటే శేషుడిని వేసుకొని పడుకున్నాడు ఆయన కూడా. ఆయన పడుకుంటే లక్ష్మీదేవి పడుకుంది కాళ్ళ దగ్గర. నలుగురు పడుకున్నారు.